అందరికీ ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు. 5th సెప్టెంబర్ సర్వేపల్లి రాధాకృష్ణ గారి జన్మదినము. ఈ రోజున మనం ఉపాధ్యాయ దినోత్సవం జరుపుకోవడం చాలా సంతోషంగా ఉంది. మా ఇంటి దగ్గర ఉన్న స్కూల్లో ఈవెంట్ జరుగుతుంది. టీచర్లందరికీ సన్మాన కార్యక్రమాలు చేస్తున్నారు. మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా తనను తాను మార్చుకుంటూ నిరంతరం పఠిస్తూ ఉత్తమ విద్యార్థులను తీర్చిదిద్దేవాడే ఉత్తమ ఉపాధ్యాయుడిని సెలవించిన సర్వేపల్లి రాధాకృష్ణ జయంతిని పురస్కరించుకొని సనాతన భారతీయ ధర్మం ప్రకారం గురువులను సంప్రదించాలి, గురువులను గౌరవించాలి. దీపజ్యోతి పరబ్రహ్మ దీపజ్యోతి జనార్దన దీపో హరతు మే పాపం సంధ్యా దీపం నమోస్తుతే శుభం కరోతు కళ్యాణం ఆరోగ్యం సుఖ సంపద శత్రుబుద్ధి వినాశాయ దీపజ్యోతిర్నమోస్తుతే. యా కుందేందు తుషారహారధవళా యా శుభ్రవస్త్రాన్విత యా వీణావరదండమండితకర యా శ్వేతపద్మాసనా యా బ్రహ్మాచ్యుత శంకర ప్రభృతిభిః దేవై సదా వందితా సా మాం పాతు సరస్వతీ భగవతి నిశేషజాఢ్యాపః వాన్నే. హరీశ్వర్ రెడ్డి గారి ఈ బృహత్ సంకల్పానికి శ్రీకారం చుట్టడం జరిగింది. సమాజంలో ఒక ఉత్తమ పౌరునిగా తీర్చిదిద్ది ఎవరైతే పంపిస్తారో వారే గురువులు. ఇది మన ప్రాచీన కాలంలో జరిగిన గురు పరంపర, ఇది గురు సాంప్రదాయం. ఇప్పుడు అట్లా కాదు, నాకు టైం కేటాయించింది గవర్నమెంట్ 9 to 4 లేదా 10 to 5 ఈ సమయాన్ని పాటిస్తున్నాం కాబట్టి మనం గురువులను కాలేకపోతా ఉన్నాం. గురువు అంటే వాడు వచ్చింది మొదలుకొని సమాజంలో వాడిని బాగా ఉన్నతి వరకు ఒక మహస్థానాన్ని కల్పించేంత వరకు పాటుపడేవాడు గురువు. అదే మన పురాణాలు పరిశీలిస్తే రామునికి వశిష్ఠుడు, కృష్ణునికి సాందీపని, ఇంకా జర ఇసంతకు వస్తే యువతలకు వస్తే మన వివేకానందునికి రామకృష్ణ పరమహంస. ఇట్లా ఒక్కొక్క గురువుని వాళ్ళు నిర్ణయించుకున్నారు. గురువు లేకపోతే ప్రపంచమే శూన్యం. గురురు బ్రహ్మ గురురు విష్ణు గురుర్దేవో మహేశ్వర గురురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ధ్యానమూలం గురుర్మూర్తి పూజామూలం గురుపదం మంత్రమూలం గురుర్వాక్యం మోక్షమూలం గురు కృపా. సమస్త ఉపాధ్యాయులకు కూడా ఈరోజు ప్రత్యేక శుభదినం. వాళ్ళందరికీ కూడా ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు. వాస్తవానికి మన భారతీయ సంస్కృతి విశ్వంలోనే గురువుగా ఉండేది. ఆనాటి నుంచి గురుకులాల్లో విద్య సాగేది మనందరికీ కూడా తెలుసు. అయినప్పటికీ మన ప్రత్యేక పరంపరగా ఆషాఢ మాసంలో వ్యాస పూర్ణిమనే మనం గురు పూర్ణిమగా చెప్తాం. మరి గురువు అంటే మామూలుగా ఇప్పుడు ఉపాధ్యాయ అనే అర్థం చాలా చాలా సంకుచిత. భయాన్ని, చావును, అదేవిధంగా పుట్టుక చావును వేళ్ళతో సహా పెగిలించి మొత్తం ముక్తిని కలిగించేస్తారు అన్నమాట. అటువంటి వాటిని మనం సద్గురువులు అంటారు. మరి గురువులకు సన్మాన కార్యక్రమం తలపెట్టినటువంటి గౌరవనీయులు సభాధ్యక్షులు మరి హరీశ్వర్ రెడ్డి గారు, ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా చేసినటువంటి గౌరవనీయులు బండ్లగూడ మున్సిపల్ జాయి మేయర్ అయినటువంటి మహేందర్ గౌడ్ గారు, మరి వేదిక మీద ఉన్నటువంటి మా చెల్లెమ మంజల గారు, పాఠశాల కరస్పాండెంట్ నర్సింహులు గారు, మిత్రుడు సత్యనారాయణ రెడ్డి గారు, వేదిక మీద ఉన్నటువంటి ఉపాధ్యాయ మిత్రులకు, ఉపాధ్యాయ సోదరులకు, సోదరులందరూ కూడా, మరి ఉపాధ్యాయ అభిమానులు అందరూ కూడా ఈ సందర్భంగా మరి ఒకసారి నమస్కారం తెలియజేస్తూ, ముఖ్యంగా నాడు మరి గురువు అనేటటువంటిది అది అందరూ కూడా తెలియనటువంటి వాళ్ళకి ఈరోజు ఎవరు లేరు. మరి గురువు యొక్క విద్యలంతా కూడా మనమంతా ఇక్కడ ఉన్నటువంటి ఉపాధ్యాయులు అందరూ కూడా
ముందుకు సాగాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ కుమారస్వామి సార్ అందరి ఉపాధ్యాయులను పిలిచి, ఫర్ ఎగ్జాంపుల్ మా మంజుల టీచర్ ఏం చెప్తావమ్మా నీవు అంటే, సరే నేను ఇంగ్లీష్ చెప్తా అన్నాడు. మా వెంకటేశం సార్ అన్నాడు నేను ఫిజికల్ సైన్స్ చెప్తా అన్నాడు. మా ఆరిఫ్ ఖాన్ సార్ అన్నాడు హెడ్ మాస్టర్ని లెక్క చెప్తా అన్నాడు. మా జంగయ్య సార్ అన్నాడు సోషల్ చెప్తా అన్నాడు. ఇట్లా ఏ సబ్జెక్ట్ చెప్పేవాడు ఆ సబ్జెక్టు పేరు చెప్తా ఉన్నాడు. మహాత్మా గాంధీ అని అడిగాడు, మరి చదువు ఎవరు నేర్పుతున్నారు అని. మీ విషయాలే మీరు చెప్తున్నారు, చదువు ఎవరు నేర్పుతున్నారు? చదువు అంటే వానికి నా సబ్జెక్టో నీ సబ్జెక్టో తెలుగు హిందీ ఇంగ్లీషో మ్యాథ్స్ సోషల్ సైన్స్ కాదు. వాడు సమాజంలో ఎట్లా బతకాలి, వాడు పెద్దలను ఎట్లా గౌరవించాలి, తల్లిదండ్రులను ఎట్లా చూసుకోవాలి, తోబుట్టువుల పట్ల ఎట్లా ఉండాలి, తనకంటే చిన్నవారి పట్ల ఎలాంటి ఆదరణ కలిగి ఉండాలి, సమాజంలో బతకగలిగేటట్టుగా తీర్చిదిద్దేదే చదువు, తీర్చిదిద్దేవాడే ఉపాధ్యాయుడు. ముఖ్య అధ్యక్షత వహించినటువంటి హరీష్ అన్న గారు, మరి ఈ యొక్క సమావేశానికి మరి అతిథులుగా ఇచ్చేసినటువంటి బల్లగూడ జాగీర్ మున్సిపల్ మేయర్ అన్న మహేందర్ అన్న గారు, అదేవిధంగా మరి ఈ యొక్క సమావేశానికి ఇచ్చినటువంటి స్థలాన్ని భవనాన్ని ఇచ్చినటువంటి కాలేజు నరసింహన్న గౌడ్ గారు, మళ్ళా మంజులాక్క గారు, అందరికీ గురు పూజ శుభాకాంక్షలు తెలుపుతూ, మరి ఇక్కడ గురువులను పూజించడం మరి నేటి తరం యువతరం ఎలా ఉంది విద్య, రెండే మాటలు. ఐఏఎస్లు కానీ ఐపీఎస్లు కానీ ఈవెన్ ఒక ఉపాధ్యాయుడు తలుసుకుంటే విద్యార్థి స్థితి అనేది ఎలా ఉంటుందంటే, మీరు చూడండి, వాళ్ళు నైతికంగా విలువలు నేర్పాలన్నా, మరి విద్య నేర్పాలన్నా, క్రీడలు నేర్పాలన్నా, ఏదైనా ఈవెన్ ఇప్పుడు వాడు పోయి ఇంటికి పోయి పిల్లోడు బ్యాగ్ పడేస్తాడు, వాళ్ళ పేరెంట్స్ ఇక్కడ ఉంటాడు. అలా ఉంటే ఒక గవర్నమెంట్ టీచర్ ఎలా కష్టపడుతున్నాడు, ఇంగ్లీష్ నేర్చుకుంటున్నాడు, కంప్యూటర్ నేర్చుకుంటున్నాడు, గేమ్స్ కాకుండా కూడా గేమ్స్ నేర్చుకొని గేమ్స్ నేర్పుతున్నాడు, పీఈటీ టీచర్ కాకుండా కూడా గేమ్స్ నేర్చుకుంటున్నాడు. ఎందుకంటే వచ్చే పిల్లలు ఇంకా స్ట్రెంత్ పెరగాలి. ఇప్పుడు ఇంగ్లీష్ మీడియం ఎక్కడెక్కడైతే పెడుతుందో అక్కడ మొత్తం కూడా మన పాఠశాలలో చాలా స్ట్రెంత్ పెరిగిందని ఈ మధ్యనే రిపోర్ట్లు కూడా న్యూస్లలో కూడా చూడండి. అది గవర్నమెంట్ స్కూల్ కానీ గవర్నమెంట్ వచ్చినటువంటి మహేంద్రన్నకు, మరి పిలువందనే వచ్చినటువంటి మా సహోదర ఉపాధ్యాయులందరికీ, విశ్రాంత ఉపాధ్యాయులందరికీ పేరు పేరున నమస్కారాలు తెలుపుతూ ధన్యవాదాలు. థ్యాంక్ యూ. ఉపాధ్యాయ దినోత్సవాన్ని పురస్కరించుకొని ఏర్పాటు చేసినటువంటి సమావేశ సభాధ్యక్షులు హరీశ్వర్ అన్న గారు, మరి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా చేసినటువంటి బర్లగూడ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ గారు, యంగ్ అండ్ డైనమిక్ లీడర్ మహేందర్ గౌడ్ గారు, అదేవిధంగా పాఠశాల కరెస్పాండెంట్ నరసింహ గౌడ్ గారు, వేదిక మీద ఉన్నటువంటి మహిళా విభాగం నుంచి మంజుల టీచర్ గారు, అదేవిధంగా సత్యనారాయణ అన్న గారు, కార్యక్రమానికి చేసినటువంటి ఉపాధ్యాయ, వర్కింగ్ అండ్ రిటైర్డ్, మిగతా బంధు అందరి ఇప్పుడు ఉన్నటువంటి ఈ సోషల్ మీడియా కానివ్వండి, వాట్సాప్ కానివ్వండి, మొబైల్ ఫోన్ కానివ్వండి, ఇవన్నీ కారణాలు. అయితే హరీష్ అన్న ఏమంటాడు అన్న, నైతిక విలువలు అనేటటువంటి చాలా దెబ్బతింటున్నాయి. లోపం ఎక్కడుంది? మీరు గురువులు అంటే ఒక విద్యార్థిని తరగతి గదిలో మీరు మంచివాడిగా, ఒక దేశభక్తునిగా తీర్చిదిద్దే వాళ్ళు మీరే, ఒక దేశ విద్రోహిగా తీర్చిదిద్దే వాళ్ళు మీరే. మరి ఎక్కడ లోపం ఉంది? మేధావి వర్గం మీరు ఆలోచించండి అనేటటువంటిది చెప్పి ఇలా సమావేశం పెట్టుకొని ఒకసారి ఆలోచించండి. సన్నగిల్లుతున్నటువంటి నైతిక విలువ గురు పూజోత్సవ సందర్భంగా మరి ఈ కార్యక్రమం ఏర్పాటు చేసుకోవడానికి మరి మూల కారకుడైనటువంటి మన కాలనీ పెద్ద గౌరవనీయులు హరీష్ రెడ్డి గారు మరి మాకు ఫోన్ చేయడం, మేమంతా కూడా మరి సుదర్శన్ గారు, విఎన్ గారి సహకారంతో ఇంతమందిని ఇక్కడ సమావేశం కావడానికి కారణమైనటువంటి నేటి సభాధ్యక్షులు హరీష్ రెడ్డి గారికి, అదేవిధంగా ఈ కార్యక్రమానికి మరి ముఖ్య అతిథిగా ఇచ్చేసినటువంటి మన గౌరవనీయులు పెద్దలు మన బర్లగూడ జాగీర్ మేయర్ గారు మహేందర్ అన్న గారికి, నిత్య విద్యార్థిగా ఉపాధ్యాయుడు కొత్త కొత్త విషయాలు తెలుసుకుంటూ మనము విద్యార్థులకు విద్యార్థి ఆవశ్యకత ఉన్నది. ఎన్నో ఒత్తిడులు మన పైన ఉన్నాయి. వాటిని సరిదిద్దుకుంటూ కూడా మనము మన సమాజంలో ఒక మంచి విద్యను అందించడానికి
నిరంతరం కృషి చేస్తూ ఉన్నాం. ఈ విధంగా మనం అందరం కూడా ఎల్లప్పుడూ కూడా సమాజంలో ఉన్నటువంటి విద్యార్థులకు మంచి విద్యను అందిస్తూ మంచి గురువుగా పేరు సంపాదించడానికి ప్రయత్నం చేయాలని తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినందుకు మరి ధన్యవాదాలు తెలుసు. గౌరవనీయులైన ఈరోజు గురు పూజోత్సవం సందర్భంగా మనందరికీ ఇంతటి గొప్పటి కార్యక్రమాన్ని బహుమతిగా ప్రసాదించినటువంటి నేటి సభాధ్యక్షులు హరీశ్వర్ రెడ్డి గారు మరియు ఈ కార్యక్రమానికి ఆహ్వానించగానే తమకు ఎన్ని పనులలో బిజీగా ఉన్నప్పటికీ ఉపాధ్యాయుల మీద ఉన్నటువంటి గౌరవంతో మన కార్యక్రమానికి విచ్చేసినటువంటి బండ్లగూడ జాగీర్ మేయర్ మహేందర్ గౌడ్ గారికి, పాఠశాల కరస్పాండెంట్ నర్సింహులు గౌడ్ గారికి, మొయినాబాద్ మండల పిఆర్టీయూ అధ్యక్షులు సత్యనారాయణ రెడ్డి సార్ గారికి, కంచు కట్టం కలిగి ఈ కార్యక్రమానికి ఒక శోభను తీసుకొచ్చినటువంటి తెలుగు భాష ప్రావీణ్యులు, మన యొక్క సన్మాన కార్యక్రమానికి మనమే ఇచ్చేసి దీనికి ఒక కళను తీసుకొచ్చినటువంటి ఇలాంటి కార్యక్రమాలు చేపడితే ఉపాధ్యాయుడు చాలా అల్ప సంతోషం, ఏది కావాలని కోరుకోడు. చిన్న సన్మానానికే సంబరపడిపోయేటటువంటి ఒక ఆదర్శవంతమైన జీవితం సార్ మాది. అదే ఎంతమంది విద్యార్థులు ఒక రాజకీయ నాయకుడు కానీ ఒక మహోన్నతమైనటువంటి ఒక శాస్త్రవేత్తను తయారు చేసేటటువంటి సత్తా కలిగినటువంటి ఉపాధ్యాయ వృత్తిని చేపట్టినటువంటి మేము చాలా ధన్యులం. ఎందుకంటే ఎంత ఉన్నత శిఖరాలను అధిరోహించినటువంటి వాళ్ళకు కూడా దక్కనటువంటి అరుదైన పురస్కారము ఈ రోజు మాకు దక్కుతున్నందుకు ఈ ఉపాధ్యాయ వృత్తిని చేపట్టిన నాకు చాలా గర్వంగా ఉంది. ఉపాధ్యాయ దినోత్సవ కార్యక్రమాన్ని మా పాఠశాలలో ఏర్పాటు చేయడానికి యువ నాయకుడు మన హరీశ్వర్ రెడ్డి గారు ఈ ఏరియా లోపల మంచి మంచి కార్యక్రమాలన్నీ ఎన్నుకుంటాడు, చేస్తాడు. మంచి కార్యదక్షత ఉంది అన్నది ఆయన దగ్గర. ఎప్పుడైనా మన ప్రాంగణాన్ని సార్ వాడుకుంటున్నాడు. ఫోన్లు మొదలు కొద్దిగా టీవీలు వచ్చి చెడిపోతే తర్వాత ఫోన్లు, తర్వాత టచ్లో వచ్చి పూర చెడిపోతుంది సమాజం. ఎందుకంటే వాళ్ళు మనం చెప్పేటటువంటి దాని మీద కేంద్రీకృతం కాకొచ్చింది. వాళ్ళు మనకంటే మనకి ఫోన్లోనే తెలుస్తుంది. ఇదివరకు చేశారు. మరి ఏం చెప్తుంది? ఒక నేను సిద్ధంగా ఉన్నాక హెడ్ మాస్టర్ నోటీసు క్లాస్లోకి వచ్చిన దగ్గర మనకు తెలియకపోతే రేపు ఉపాధ్యాయ దినోత్సవం అని చెప్పి హెడ్ మాస్టర్ నోటీసు పంపిస్తే మన పిల్లలకి చెప్తే పిల్లలు అందరికి అప్పుడు అంటే అడ్వాన్స్ ఇన్ఫర్మేషన్ అనేటువంటిది వచ్చిన తర్వాత ఏమైందంటే ఇది మంచిది. అడ్వాన్స్ ఇన్ఫర్మేషన్ చాలా మంచిది. నిజంగా మీ అనుభవాలు చాలా సుదీర్ఘమైనవి, చాలా మా అందరికీ ఉపయోగమైనవి. చాలా విషయాలు చెప్పారు సార్. నిజంగా మా ఆరిఫ్ ఖాన్ సార్ మీ సైడ్ పొజిషన్ కాబట్టి ఆయన ఒక్కటి పరిచయం. మీ సర్వీసులు ఇక్కడ ఉంటే మేము కూడా జిల్లా స్థాయిలో మిమ్మల్ని గుర్తించేవాళ్ళం. ఇప్పుడు అందరం గుర్తుపడుతున్నాం, గుర్తించడం సార్. ఇంతమంది ఉపాధ్యాయులు మీరు ఏ ప్రోగ్రాం పెట్టి మేము అందరం వస్తాం. ఎందుకంటే మాకు ఒక ఆలంబన, ఒక అండదండ మన నర్సింహ్ సార్ అనేది మా టీచర్లకు అర్థమైంది. మీరు ఒక స్కూల్ రన్ చేస్తున్నారు కాబట్టి ఖచ్చితంగా మమ్మల్ని మీరు మా సేవలు కానీ మమ్మల్ని కానీ ఉపయోగించుకుంటే అందుబాటులో ఉంటామని మీకు తెలియజేస్తూ ఆరిఫ్ ఖాన్ సార్. సభాకల్పతరం వందే విద్వద్భ్రమర పూజితం శాస్త్రపుష్ప సమాయుక్తం. సభా సరస్వతికి నమస్కారం. సభను వేదికను అలంకరించిన పెద్దలు, పుర ప్రముఖులు, బండ్లగూడ మున్సిపాలిటీ ప్రథమ పౌరులు మేయర్ మహేందర్ గౌడ్ గారికి మరియు హరీష్ అన్న గారికి, నరసింహ సార్ గారికి, ఈ వేదికని ఇచ్చినటువంటి నరసింహ సార్ గారికి, ఈరోజు మనకు గురు పూజోత్సవం, గురువును గౌరవించుకోవడం. అందుకనే ఉపాధ్యాయుడు అనేటువంటి వాడు పురోహితుడు అన్నాడు. పురహితాన్ని కోరుకునేటువంటి వాడు. పుర అంటే ప్రజల హితాన్ని కోరుకునేటువంటి వాడు కాబట్టి పురోహితుడు ఆ స్థానం ఇచ్చారు. అప్పుడు వాళ్ళని ఇంతకుముందు బ్రాహ్మణులు అనేవాళ్ళు, ఆ బ్రాహ్మణులు కూడా జ్ఞానాన్ని ప్రసాదించేటువంటి వాళ్ళు కాబట్టి గురువు పంతులు అనేది అందుకని మనం చెప్పుకుంటుంటాం. అదే స్థానాన్ని మనం ఇక్కడ ఆక్రమిస్తున్నాం. సో ఈనాటి కూడా ఆ స్థానం అలాగే ఉంది. కానీ
ఈ గ్లోబలైజేషన్ కారణంగా కొంత ప్రాబ్లంలో ఉంది. మేయర్ గారికి దాదాపు మన సుదర్శన్ గారు మాట్లాడుతూ 150 మంది పైన ఉపాధ్యాయులు ఈ ప్రాంతంలో ఉన్నారన్నారు. కాబట్టి ఎప్పుడైనా ఇలాంటి అకేషన్ ఏర్పాటు చేసుకుంటే మా కూర్చోవడానికి ప్లేస్ లేదు, మా నరసింహ సార్ లాంటి వాళ్ళు లేకపోతే ఇంకెవరో ఇస్తే ఇలాంటి పరిస్థితి ఉంది. కాబట్టి దయచేసి ఈ ఉపాధ్యాయుల కోసం ఒక షెల్టర్ ఏర్పాటు చేసేటువంటి పని మీరు చేస్తారని ఈ సందర్భంగా కోరుకుంటున్న బయట కూడా అది సమాజానికి పనికొస్తుంది, మీరే మళ్ళీ ఉపయోగించుకోవచ్చు. మేము ఉపాధ్యాయులు మేము కొడుతాం, మా రిటైర్మెంట్ తర్వాత కూడా మీ దాంట్లోనే ఉంటుంది. కాబట్టి ఇలాంటి ఒక చిన్న ఏదైనా అవకాశం ఉంటే మీరు చేస్తారని కోరుకుంటున్నాను. అట్లాంటి గొప్ప మనస్తత్వం ఉన్న వాళ్ళు కూడా ఊర్లలో ఉన్నారు. అందుకే మేము ఆ రోజుల్లో అంత బాగా పనిచేసామని చెప్పిన సందర్భాలు ఉన్నాయి. నిజంగా మాకు మీ రాజకీయ నాయకులు అండదండలు ఉంటే అద్భుతమైన విద్యను బోధించే గురువులు మనలో అందరు ఉన్నారు. ఎవరు అక్కడిక్కడ 2-3 రియల్ ఎస్టేట్ చేస్తుంటారా, చిట్టీలు చేస్తారా, ఎల్ఐసీలు చేస్తారు సార్. కానీ మొత్తం అందరు టీచర్లు అందరూ ఎల్ఐసీ చేస్తారు, అందరూ ఎల్ఐసీలు చేస్తారు, అందరు చిట్టీలు చేస్తారని చెప్పి అపవాదు టీచర్లకు అంటగడుతున్నారు. ఎక్కడైనా ఏ రంగంలోనైనా కొంత పర్సెంటేజ్ 1-2% స్క్రాప్ అనేది ఉంటుంది. అట్లాంటి స్క్రాప్ని టోటల్గా ఆపాదించొద్దని ఈ సమాజం పక్షాన, మా ఉపాధ్యాయ సమాజం పక్షాన మీకు మనవి చేస్తూ ఇక ఒక చిన్న మరి నేను కూడా ఈరోజు అదృష్టంగా భావిస్తున్నాను. ఎందుకంటే నాకు హరీశ్వర్ బాబాయ్ 15 రోజుల ముందే చెప్పిండు, కానీ బండ్లగూడ కార్పొరేషన్లో చేద్దాం అనుకున్నాను, కానీ కొంచెము నాకు కొన్ని కట్టుదిట్టలు ఉన్నాయి. మరి కోవిడ్ వల్ల చేయలేకపోయాను. లేకపోతే కార్పొరేషన్ అంతా ఉన్న ఉపాధ్యాయులని మరి గవర్నమెంట్ కావచ్చు, ప్రైవేట్ కావచ్చు, అందరు పిలిచి ఒక పెద్ద ఫంక్షన్ హాల్లో చేద్దామని అనుకున్నాను. కొంచెము మరి కరోనా వల్ల నా పైన ఉన్న అధికారులని కొంచెం లీడర్ అని తెలుసుకుంటే కొద్దిగా ఇప్పుడు ఫస్ట్ వరే మన కోర్టు స్టే ఇయ్యంగానే కొద్దిగా చేయకూడదేమో అని చెప్పినందుకు నేను ఈరోజు కొద్దిగా వెనక జరగాల్సి వచ్చింది. మరి ఈరోజు నేను హరీశ్వర బాబాయ్ గారిని గౌరవంగా, ఎందుకంటే ఎన్నో ఉన్నాయి చేయడానికి వస్తే ఎంతోమంది చేయలేకపోతాం, కానీ అది ఇక్కడ ఉండాలి. కాబట్టి ఈరోజు ఇదే 22వ వార్డు, నేను కార్పెంటర్గా మీరు ఉపాధ్యాయుని శిష్యుని ఎట్లనో పిల్లవాడిని చేస్తారో నన్ను కూడా ఓట్లేసి వార్డు నుంచే గెలిపించి మరి మేరుగా నా పెద్దలందరూ ఇక్కడనే ఉన్నారు. నా గురువులు కూడా మరి నేను నామినేషన్ వేసిన రోజు కూడా మరి ఇద్దరు నా గురువులే నింపి మరి నామినేషన్ కార్పొరేటర్గా వేయించి మరి నన్ను ఇక్కడ నుంచి గెలిపించి పంపించి మరి ఎమ్మెల్యే గారి చొరవతో మళ్ళా మీ దగ్గరికి మేరుగా డబల్ 2గా వచ్చాను. ఈరోజు నాకు గౌరవంగా ఉంది, చాలా సంతోషంగా ఉంది. అందరినీ ఒక తాటిపైగా ఇంతమంది టీచర్లను ఒకటే వేదికపై కలుసుకోవడం, మరి ఈరోజు గౌరవించుకోవడం, మరి అందరికీ పేరున శుభాకాంక్షలు. మరి పెద్దలు అన్న సత్యం రెడ్డి అన్న గారికి, మరి పెద్దలు నరసింహన్న గారికి, మరి అక్క మంజులక్క గారికి, మరి కుల మతాలు భేదాలు లేకుండానే మరి కరోనా వచ్చినాకనే మళ్ళీ ఇప్పుడు భయపడి మళ్ళీ ఆ రోజులు వచ్చినాయి. ఒక 25-30 సంవత్సరాలు కూడా లేకపోతే నమస్తే అంటుంటే ఎవరు మనకు పలకరించకపోవు. ఇప్పుడు చేతులు వచ్చి అందరం నమస్కరించుకుంటున్నాం. మిరప తొక్కుతోటి మామిడికాయ తొక్కుతోటి అన్నము దొడ్డనం తీసుకున్నారు నాగేటోళ్ళు. మరి ఈరోజు ఏం తింటున్నాం? మరి డాక్టర్లు చెప్పినాక పోయి రోడ్ల మీద వాడు ఏ రొట్టె అమ్ముతున్నాడో, ఏ రొట్టె పిండి పెడుతున్నాడో తినట్లేము. అంటే 25-35 సంవత్సరాల కిందకి వెళ్ళిపోయినాం. రోడ్లలో తింటలేము. బాగా సినిమా హీరోలు రాగిన వాళ్ళకి సన్మానం చేస్తాం. వ్యవస్థ మీరు టీచర్లు కాదు, వ్యవస్థ ఖరాబ్ చేసేదే సినిమా హీరోలే. మళ్ళీ వచ్చి రాజకీయాలు వచ్చేదో చేస్తున్నాం అంటున్నారు. వాళ్ళు చూసి ఆ పిల్లలందరూ మనం అందరం చెడిపోయి టీవీల వల్ల, ఆ తర్వాత ఫోన్ల వల్ల చెడిపోయిన నాకు తెలిసినంత వరకు నేను చెప్పినది కరెక్టో కాదు, నాకన్నా పెద్దలు ఉన్నారు. కానీ అసలు సినిమా చూసి ఎక్కిపోయినారు. నేను సరస్వతి విద్యాపీఠంలో 2వ తరగతి నాకు చదువుకున్నంత అదృష్టం కలిసి రాలేదు. నేను ఏదో చేయాలనుకున్నాను, కానీ మరి భగవంతుడు నేను నేనేం అనుకున్నా. ఆ స్కూల్లోకి వెళ్ళిపోయినప్పుడు నేను కింద కూర్చొని మట్టిలో కూర్చొని చదువుకున్న రోజు స్టేజ్ మీద పోతే నాకు ఆ రోజు అసలు నా మనసు అసలు నేనే అనిపించింది. కానీ
ఆ స్ఫూర్తితోటే నా సరస్వతి విద్యాపీఠంలో చదువుకున్న స్ఫూర్తితోటే మరి నేను ఏదో సమాజం గురించి చేయాలో సోషల్ వర్క్ చేయాలనుకోలేదు. నేను కూడా చిన్నగా మరి కాలనివాసులని అక్కడ నాకు పరిచయం అయిపోయి మరి నన్ను వాళ్ళు అరే బాబు నువ్వు అందరికి ఇట్లా తెలిసి ఈ లీటర్ 4 లీటర్లు తీసుకొచ్చి ఓట్లు వేపిస్తున్నావు కానీ ఎవరు పని చేయట్లేదు, మరి నువ్వే ఈసారి నిలవడంటే గౌరవంగా నన్ను ఆ సారి ఎంపీటీసీగా నిలబెట్టి గెలిపిస్తే మరి చరిత్ర లేని మినిస్టర్లు సీఎం లేని ఎమ్మెల్యే గారి చొరవతో మా ఆహ్వానాన్ని మన్నించి ఇక్కడికి విచ్చేసిన గురువులందరికీ కూడా హృదయపూర్వక పదవివందనాలు తెలియజేస్తున్నాను. గురువు అనే పదం చాలా గొప్పది. వర్ణించుకుంటూ పోతే కొన్ని గంటలు కూడా పడుతుంది. పాఠశాల వరకు మీరు పరిమితం కాకుండా సొసైటీలో కూడా సమాజంలో కూడా మీరు గురువుల్లాగా ఉండాలనే ఒక తపనతోని మీ అందరినీ ఇక్కడ జమ చేయడం జరిగింది. ఇదే నా స్వార్థం తప్ప ఇంకోటి లేదు. ఎందుకంటే మీరు తయారు చేసే పరిశ్రమ ఏది సమాజం. తరగతి గది ఒకటే కాదు, సమాజం కూడా మీరు పరితపించి చేస్తే మంచి వృద్ధిలోకి వస్తుంది, సన్మార్గంలో నడుస్తారు. కాబట్టి నాకెవరైనా ఉన్నత వ్యక్తులు వాల్యూస్తో కూడిన వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఫస్ట్ ప్రభుత్వ ఉద్యోగులైనటువంటి టీచర్స్, మీరే గురువులు అన్నమాట. మీరు తలుచుకుంటే ఒక సైంటిస్ట్ని తయారు చేయగలుగుతారు, ఒక ఐఏఎస్ని తయారు చేయగలుగుతారు, ఒక ఐపీఎస్ని తయారు చేయగలుగుతారు, సన్మార్గంలో నడిపించగలుగుతారు. కాబట్టి ఇప్పుడు మారుతున్న పరిస్థితుల దృష్ట్యా మీకు కూడా చాలా నిబంధనలతో కూడిన విద్య చెప్పాల్సి వస్తుంది. ఒక రకంగా చెప్పాలంటే బలవంతపు విద్య చెప్పాల్సి వస్తుంది. ఇది చెప్పడానికే చాలా బాధగా ఉంది. దీన్ని మనం ఎదుర్కోవచ్చు అని నేను చెప్తున్నాను. ఎలా ఎదుర్కోవచ్చు అంటే మేధావి వర్గం అంతా కూర్చొని ఒక దగ్గర డిస్కషన్ చేసుకుంటూ తరగతి గది ఒకటే కాదు, తరగతి గది బయట కూడా మనం చదువు చెప్పొచ్చు. సమాజానికి మొత్తం కూడా మనం ఉపాధ్యాయులు చదువు చెప్పొచ్చు అనే భావనతో మీరు ముందుకు వస్తే తప్పకుండా మా సహాయ సహకారాలు ఉంటాయి. కాబట్టి సమయం అయింది, ఇంకా ఇంతకంటే ఎక్కువ మాట్లాడితే బాగుంటుంది. నెక్స్ట్ కార్యక్రమం మాట్లాడతాం. కాబట్టి వాళ్ళు ఎంత సన్మాన కార్యక్రమాలు జెడ్పీ ఆఫీస్లో వెళ్ళాలి, మీరు చాలా దూరం వెళ్ళాలి. కాబట్టి మా ఆవాదాలు ఇప్పుడు సన్మాన కార్యక్రమం చేయాల్సిందే కోరుచున్నాం. ఈ మధ్య మనం చూస్తా ఉన్నాం, ఏ సన్మాన కార్యక్రమం అయినా మెరుపుల శాలువలు వేస్తుంది మన మీద. అది శాలువా చెమటొస్తే ముక్కు దూసుకోనికి రాదు, ముఖం దూసుకోనికి రాదు. పాపం ఎవరన్నా ముసలా ఉంది చలిపెడుతుంది, ఆమెకి ఇష్టం అంటే గుర్తు చేస్తుంది, ఆమె కప్పుకోవడానికి కూడా రాదు. అది జారిపోతుంది అన్న అంటే టవల్ అయితే అన్ని విధాలుగా పనికొస్తుంది. ఏడికి ట్రావెల్ చేసినా బ్యాగులు పెట్టుకొని పోతాం, ఇంట్లో పనికొస్తుంది. కాబట్టి టవల్స్ మంచి సలహా ఇచ్చాం అన్నది మంచి నాణ్యమైన వారితో కొన్ని శాలను తీసుకొని టవల్స్ తీసుకొని వచ్చాడు. ఇది కూడా మనకు ఉపయోగం. కాబట్టి థ్యాంక్ యూ మేరీ గారు, థ్యాంక్ యూ హరీష్ అన్న. అమ్మ ఒక ఫోటో తీయండి, అది కూర్చోండి సార్, ఒక్క నిమిషం. సన్మానం పొందిన వాళ్ళు మీ స్థానాల్లో మళ్ళీ కూర్చోండి సార్. భోజనాలు ఉన్నాయి, దయచేసి మేము వాయిస్ మెసేజ్ కానీ ఆ టాపిక్ పెట్టేసినాం అది. కాబట్టి ఆతిథ్యంతో పాటు ఈ సన్మానంతో పాటు భోజనాలు కూడా స్వీకరించవలసింది విజ్ఞప్తి. జంగయ్య సార్, సత్యనారాయణ సార్, మనకి ఇష్టమైన పీడి వెంకటేశం సార్,
కృష్ణ అండ్ వెంకటేశ్వర్లు. ఒకసారి ఫోటో సార్ తొందరగా. ఒక ఫోటో. Yes. వెంకటేశ్వర సార్, శ్రీశైలం సార్, సంజీవన్ సార్, అక్కడ విజయ్ కుమార్ సార్, ప్రభాకర్ సార్, అది సత్యనారాయణ సార్. మీరందరూ కూడా మంచిగా టీచర్ చెప్పినటువంటి మాటనే వర్తిస్తారు. వన్స్ అగైన్ క్లియర్. సరిపోయింది. సన్మానం పొందిన ఉపాధ్యాయులు కూర్చోండి సార్, భోజనాలు ఉన్నాయి సార్, దయచేసి మనల్ని చూసి. శివకుమార్, ప్రమోద్ రెడ్డి, ఆరిఫ్ ఖాన్ సార్, శ్రీనివాస్ రెడ్డి సార్. ఓకే, ఇక్కడ అన్న లక్ష్మీకాంత్ అన్న, లక్ష్మీకాంత్ అన్న, లక్ష్మీకాంత్ గారు ఆ టవల్స్ ఏంటి ఇక్కడ చూడండి అన్న. మేయర్ గారు, డిడి కాలనీ, దుర్గాదేవి కాలనీ ప్రెసిడెంట్ గోవర్ధన్ రెడ్డి గారు, హరీశ్వర్ రెడ్డి గారు, మహేందర్ గారు సన్మానిస్తా ఉన్నారు. కోఆప్షన్ సభ్యులు వెంకటరెడ్డి గారు, ఆశీర్వాదం సార్ గారిని, సుదర్శన్ గారిని, నరసింహులు గారిని, శ్రీశైలం గారిని, నరసింహ గౌడ్ గారిని, దిలీప్ సింగ్ గారిని సన్మానించడం జరుగుతుంది. మేడం మీ పేరు మేడం? సునీత గారు, శివలింగమ్మ, మంజుల గారు, పార్వతీదేవి, ఆదిదేవతలు, అమ్మ మీ పేరు? భాగ్యలత, నాగలత, సుధా. ఈ 6 మందిని ఘనంగా సత్కరిస్తున్నారు. లావణ్య, స్వప్న, వీణ, రేణుక. మందిలో టీచర్ చెప్పిన మాటను మనకి వినిపిస్తే తప్పకుండా. సన్మానాన్ని పొందిన ఉపాధ్యాయులందరూ భోజనాలు చేసిన తర్వాత వెళ్ళవలసింది ఏంటంటే సుజాత మేడం, సువర్ణ, అనురాధ, కమలాదేవి, అనురాధ, ఏమలత ఠాగూర్. కోయిలలు వేయి ఎలుగెత్తి పాడినా, కోయిలలు వేయి ఎలుగెత్తి పాడినా, కొసరైన కమ్మని గొంతువాడు, లేత మామిడి పూత చిగుళ్ళకు లేత, పగలుకు పగరైన పొగరువాడు, చెయ్యన లేచనా చైత్ర మాస పుట్టెండ. ఇంకా వెంకటరెడ్డి గారి ఈ యూత్ దిగ్విజయంగా చేయడం వల్ల ఈ కార్యక్రమం చాలా చక్కగా సవ్యంగా జరిగింది. అందుకని హరీశ్వర్ రెడ్డి గారు కూడా వారిని సత్కరించడం జరుగుతుంది. వారితో పాటు మేయర్ కూడా సత్కరించడం జరుగుతుంది. Okay.